ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన నా దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం, బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానాధిపతి స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినవే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. ప్రియులారా, ప్రభు పేరట శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను దీవించునుగాక. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? సంతోషంగా ఉన్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? మరి మా కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారా? మంచిదండి, మీకు వందనాలు. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 8వ వచన ప్రారంభం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖములు యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణా చిత్తులను వినయ మనస్కులనై ఉండుడి. ప్రియమైన దేవుని యొక్క కుటుంబీకులారా, ఈ ఉదయకాలపు ఆరాధనలో ప్రభు మనకిచ్చిన అంశం వినయ. మనము మనస్కులముగా అనగా మన అంశము ఏక మనస్కులముగా ఉండాలి. ఒకే మనస్సు కలిగి ఉండాలి.
ఒకే భావము కలిగి ఉండాలి. అలాగూ ఇప్పుడు ఎవరికి అంటే ప్రభువునందు ఎవరు జీవిస్తాం, ప్రభువుని ఎవరు కలిగి ఉంటాం, ప్రభు ప్రేమను ఎవరు పొందుకుంటాం, వారు మాత్రమే ఎంతమంది ఉన్నా ఏక మనస్సు కలిగి ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ, ఏక మనస్కులుగా ఉండి చేయవలసినటువంటి పనులు, బాధ్యతలు ఇక్కడ దేవుని యొక్క వాక్యము అంటూ ఉన్నది. మీరు ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి, ఎవరికి వారే కాదు. మాకు తినటానికి త్రాగటానికి లోటు లేదు, ఉండటానికి లోటు లేదు, కాబట్టి మాకు ఎవరితో పని లేదు అనుకుంటాం కాదు. ప్రభువు నిన్ను ఆశీర్వదించాడు, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను దీవించాడు. అంత మట్టుకే కాదు, ఇక్కడ క్రీస్తు ప్రభువులో, క్రీస్తు ప్రేమలో ఏక మనస్సు కలిగి ఉన్న క్రైస్తవుడు తను చేయవలసినటువంటి విధులు ఆయన చూపెడుతూ ఉన్నాడు. ఏ విధంగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ ఒకరికి ఒకడు ఏం చేయాలంటే సుఖదుఖముల యందు మనము ఏం చేయాలి? పాలుపడి సహోదర ప్రేమను అంటే వారి యొక్క కష్ట సుఖాల్లో, కష్ట నష్టాల్లో, ఆకలి దప్పికల్లో మన పాలు పంపులు తీసుకోవలసినటువంటి అవసరత. అదే మాట ఉంటుంది, లవ్ దెన్ నైబర్. నీ పొరుగువానిని ప్రేమించు అంటే నీ పొరుగువాని కష్టసుఖాల్లో నువ్వు పాలు పంపులు తప్పనిసరిగా నువ్వు తీసుకోవలసినటువంటి అవసరత ఉంటూ ఉన్నది. కాబట్టి ఇక్కడ అక్కడ దేవుని యొక్క సుఖదుఖములు యందు ఒకడు పాలుపడి సహోదరు ప్రేమ గలవారును కరుణా చిత్తులను, అంటే దేవుడు కరుణ కలిగిన వాడు, కనికరము కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, దయాళుత్వము కలిగిన వాడు. కాబట్టి క్రీస్తు యేసులో మనము క్రీస్తు మనస్సు కలిగి మనము ఆయన మనస్సుతో ఏకత్వము కలిగి ఉన్నప్పుడు ఆయన ప్రేమను, ఆయన కరుణను మనం ఏం చేయాలి? ఇతరుల యొక్క కష్టసుఖాల్లో మనం పంచుకోవలసినటువంటి అవసరత ఇక్కడ ఉంది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ, మీరు వినయ మనస్కులై వినయము మనము కలిగి, ప్రభువు ఆయన వినయ మనస్కుడుగా, ఆయన సాత్వికుడుగా, ఆయన దీన మనస్సు కలిగిన వాడుగా ఆయన జీవించాడు. కాబట్టి కార్యకలాపాలన్నిటిలో మనం మాదిరిగా ఉండాలి అంటే మన మనస్సు ఏ విధంగా ఉండాలంటే ఒక మనస్సు, ఒకరి మనస్సు కాదు, అందరము క్రీస్తు మనస్సు కలిగి క్రీస్తు మనస్సుతో ఏకీభవించవలసిన అవసరత ఉంటూ ఉన్నది. అందుకనే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో మీరు ఏక మనస్కులు అగునట్లుగా ప్రేమ కలిగి ఏక ప్రభావము గలవారుగా ఉండి ఒక్క దానియందు మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. కాబట్టి దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది ప్రియులారా, మనమందరము కూడా ఏక మనస్సు కలిగి ఉన్నాము అంటే అందరము కూడా దేవుని యొక్క ప్రేమను మనము కలిగినటువంటి వారముగా మనము ఉండాలి. మనము ఇతరులకు మనము మేలు చేయాలి, ఇతరులకు మనము తోడ్పడాలి, ఇతరుల యొక్క అవసరతలలో మనమును కూడా వారికి సహకరించాలి అనే ఉద్దేశము, ఏకభావము గలవారిగా మనం ఉండాలి. అంతేకాకుండా ఒక్క దాని యందే మనస్సుంచుచు మనకు అప్పగించిన ప్రతి కార్యకలాపాల్లో కూడా మనము ఏక మనస్సు కలిగిన వారమై మనము జీవిస్తూ మనం అంటున్నది ఇక్కడ నా సంతోషమును ఇక్కడ సంపూర్ణము చేయుడు. దేవుని యందు ఏక మనస్సు కలిగి క్రీస్తు ప్రభువులో ఆ ప్రేమను అవసరతలో ఉన్న వరకు పంచిపెట్టుట ఆయనకు సంతోషము, అది ఇతరులకు సంతోషము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ, అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 13వ వచనములో వారు పట్టణములో ప్రవేశించి అక్కడ వారు ఏం చేస్తున్నారట? వారు తాము బస చేయుచుండినటువంటి మేడ గదిలోనికి ఎక్కిపోయారు.
దేవుని వాక్యం మాట్లాడుతుంది, వారట పట్టణములో ప్రవేశించి. ఎవరు ఆ పట్టణములో ప్రవేశించారు? ఎవరు ఆ యొక్క మేడగదిలోనికి ఎక్కిపోయారు? ఆలోచన చేస్తే ఆ వాక్యం అంటుంది, వారు ఎవరనగా ఇక్కడ పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్పయి కుమారుడగు యాకోబు, జిలోతే అనబడినటువంటి సీమోను యాకోబు కుమారుడు యూదా అనేవారు. వారందరూ కూడా ఏం చేశారని ఆలోచన చేస్తే పట్టణంలో ప్రవేశించారు. వారందరూ మేడగదిలో ప్రవేశించారు. వారందరూ ఏం చేశారని ఆలోచన చేస్తే ఈ మొదటి అధ్యాయం 14వ వచనములో వీరందరూ కూడా వారితో కూడా మరి కొందరు స్త్రీలు కూడా ఉన్నారట. ఎవరు? యేసు ప్రభు తల్లి అయినటువంటి మరియయు, ఆయన సహోదరులను, వీరందరూ కలిసి ఏం చేస్తారంటే ఏక మనస్సుతో, ఒకే మనస్సుతో, క్రీస్తు యేసులకు కలిగినటువంటి మనస్సుతో వారు ఎడతెగక ప్రార్థన చేయొచ్చు ఉండేది. కాబట్టి మన జీవితాల్లో కూడా ఎంతమందిమి ఉన్న వెవ్వేరు మనస్సులు, మనస్తత్వాలు, విభేదాలు కాదు, కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మన మనస్సులన్నీ కలిపితే ఒకే రకమైన మనస్సు, ఒకే విధమైన మనస్సు, ఒకే విధమైన మరి ప్రేమ, ఒకే విధమైనటువంటి సాక్రిఫైస్ మనం కలిగి ఇతరులకు మనము తోడ్పడాలి. కలిసి మనము వారి వలె ప్రార్థన చేయాలి. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఏక మనస్కులమై ఉండటానికి మాకు నేర్పించండి, సహాయం చేయండి. వాక్య నాయన ధ్యానములో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రతి ఉదయకాలపు ఆరాధన వ్యర్థము కాకుండానట్లు ప్రభువా, ఇదిగో తండ్రి నాయన, అనేకులను నీ యొద్దకు నాయన నడిపించమని ప్రార్థిస్తూ ఉంటున్నా. ప్రభువా, ఎవరైతే మా కొరకు, వాక్యము కొరకు, ఇతరుల కొరకు ప్రార్థిస్తున్నారో ఏకమనిస్తూ వారందరిని ఆశీర్వదించండి. ఆయన చల్లటి వాతావరణం, మంచి వాతావరణం కలుగు చేసి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచండి. వరదలు ఎక్కడ ఎవరికి హాని, ప్రమాదము, బీభత్సాలు కలగకుండా ప్రశాంతత కలుగు చేయండి. నాయన ప్రకృతిని శాసించండి. నాయన అనేక మంది దగ్గు నాయన, మరి ప్రభు ఆయాసము నాయన, జలుబు, జ్వరాలు, గుండె బలహీనతలు నాయన, కాళ్ళు నొప్పులతో ఉన్నారు. ఎవరైతే ఇంకా అనేక విధాల బలహీనతతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. అప్పుల బిడదలో ఉన్నారు, వారిని విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. ఎవరు నిరాశ నిస్పృహలో ఉన్నారు, ధైర్యపరచమని ప్రార్థిస్తూ యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారికి క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.